ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రేమ్ పక్కాగా ప్రిపేర్ అయిపోయి వచ్చాడు డాడ్. సరే యువరాణ, చామంతి గారి నాన్నగారికి సీరియస్ కండిషన్లో ఉండడం వల్ల చామంతి గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఫోన్ అలౌ చేయరు కదా. అక్కడికే వస్తున్నాను మై డియర్ డిఫెన్స్ లాయర్ గారు. చామంతి గారికి ఉన్న ఆ టెన్షన్కి ఫోన్ తీసుకెళ్లకూడదని గుర్తుండదు కదా. మామూలుగా సామాన్య ప్రజలకి ఎలా తెలుస్తుంది? జైలు సిబ్బందిది కదా ఆ తప్పు. వాళ్లే కదా చెక్ చేసి తీసుకోవాల్సింది. దీన్ని బట్టే తెలుస్తుంది కదా మై లార్డ్, అక్కడ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్తున్న జైలర్ త్రిపాఠి గారు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో. ఆ నిర్లక్ష్యమే నా క్లయింట్ దగ్గర సెల్ ఫోన్ ఉండేలా చేసింది. త్రిపాఠి గారి మూర్ఖత్వాన్ని వీడియో తీసేలా చేసింది. మై లార్డ్, ఇంతటి నేరానికి పాల్పడి ఒక ప్రాణం తీసిన ఆ త్రిపాఠి గారికి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. మీరింకేమైనా చెప్పాలా? ఒక్కటి యువరాణ, ఆ రోజు చామంతి గారి నాన్నగారు సీరియస్ కండిషన్లో ఉన్నారు అనడానికి ఎవిడెన్స్ ఉంది, అది ఓకే. కానీ చామంతి గారి సెల్ ఫోన్ జైలు సిబ్బంది తీసుకోలేదు అనడానికి ప్రూఫ్ లేదు కదా యువరాణ. ఈ వీడియోనే పరిగణలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించాలి యువరాణ. మనం కనిపెట్టలేనంతగా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఏది క్రియేటెడ్ వీడియోనో ఏది ఒరిజినల్ వీడియోనో తెలియలేని ప్రపంచంలో ఉన్నాం. వారు చూపిస్తున్నది ఒరిజినల్ వీడియోనే అన్న నిర్ణయానికి రాలేము కదా యువరాణ. అసలు ఈ అమ్మాయి కేసు పెట్టడం ఏంటి యువరాణ? ఆ అనుమానం కనుక ఉంటే చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ కదా కేసు పెట్టాలి. వాళ్ళకి ప్రమాదవశాత్తు చనిపోయారని తెలుసు కాబట్టి కేసు పెట్టలేదు యువరాణ. బాడీని తీసుకుని వెళ్లిపోయారు. అబద్ధం అయ్యగారు, అబద్ధం అయ్యగారు, ఆయన చెప్పిందంతా అబద్ధం. అబద్ధం అని చెప్పడానికి నువ్వెవరమ్మా? చనిపోయిన బాలరాజు గారి భార్య లాయర్ గారు. ఇది వాడి భార్యనా? వాడి భార్యని బయటే తెలుసుంటే పని ముగించేవాళ్ళం కదా. ప్రమీల గారు, ఏది అబద్ధం అంటున్నారో కోర్టు వారికి చెప్పండి. ఆయన్ని చంపేశారయ్యా. ఆయన మెడ దగ్గర చూస్తే తెలిసింది. పోలీస్ కేసు పెట్టానయ్యా, కానీ వాళ్ళేమీ పట్టించుకోవట్లేదు. విన్నారుగా యువర్ ఆనర్, త్రిపాఠి గారి పరపతి వల్లనే కేసు ముందుకు వెళ్ళలేదు. చామంతి ధైర్యం చేయడం వల్లనే ఇక్కడ దాకా వచ్చింది. మై లార్డ్, ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇంతవరకు బాలరాజ్ గారి బాడీని ప్రమీల గారికి హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. ఇది నాకు తెలియదురా. ఆ పెదవులకి తూతు మంత్రంగా పోస్ట్ మార్టం చేసి ఇవ్వమని చెప్పాను.